హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే మనం ప్రజెంట్ అయితే పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం ఉదయం 8 మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 10, 11, 11:30 ఆ మధ్యలో జరుగుతుంది అనమాట, పిల్లల కెపాసిటీని బట్టి. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్టిక్, పుంగనూరు. ఎవ్రీ థర్స్డే 5 AM మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ చిన్నపిల్లలు పొట్టేంటికి సంబంధించి వీడియో వెళ్తాం. ఇక్కడ సిరోహి మేకలు, బండూరు పొట్టేంట్లు అన్ని ఫేమస్ అనమాట. సో ఈ పిల్లలు చూస్తే మనము వ్యాపారాలు జరుగుతున్నాయి. సో ప్రజెంట్ ఏం రేట్లు పోతున్నాయి ఈ సైజు పిల్లలు అని చూద్దాం. ఇవంతా కూడా ఒక 3 months, ఒక 2.5 నెల 3 నెలలు అయితే ఉంటాయి. మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక 10-11 కిలోలు ఆ విధంగా రావచ్చు. సో బేరాలు జరుగుతున్నాయి. ఏం రేటు జరుగుతున్నాయి ఏమేమి అనుకుందామండి. ఏం రేట్లు ఏదన్నా ఏం చెప్తారు చిన్నడా? జత ఏం చెప్తాను రా? 13.5, 13,500 రూపీస్ అని ఈ జత మీద చెప్తాను చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. 13,500 రూపాయలు అని చెప్తాను. కానీ తగ్గింపు అనేది ఉండదని చూసుకోవచ్చు. ఈ పిల్లలు 13,500 అన్నప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల 714, 6,750 రూపాయలు పడుతుందండి. సో 6,750 రూపీస్ అనేది ఒక్కొక్క పిల్ల పడుతుంది. చూసుకోవచ్చు ఈ పిల్లని. సో డివైడ్ చేసినప్పుడు మన పిల్ల ఎట్లా ఉంటుందో చూసుకోవచ్చు. ఈ పిల్ల 6,700 రూపాయలు అనేది బేరం జరుగుతుంది. సో ఇంకా పిల్లలు అయితే ఉండింటున్నాయి లోపల కూడా. సో బయట నుంచి అయితే వచ్చినా కూడా నెల్లూరు జుడిపిలు అయితే ఉండింటున్నాయి పిల్లలు. ఒక 3 months పిల్లలు అయితే ఉన్నాయి. ఈ పిల్ల అండి, ఈ పిల్లని చూసుకోవచ్చు. ఫైనల్గా ఒక పిల్ల అయితే కొన్నట్టున్నారు అన్నాళ్ళు. ఏమన్నట్టు కొన్నారు చూద్దాం. మీరు కొనుక్కున్నారనా? ఎంత పడింది అన్నది? 7,000 చిల్లర. ఓకే, 6,750 అటు చెప్తున్నారండి. సో ఒక 50 రూపాయలు ఇటు. ఎక్కడి నుంచి వచ్చారు చూడ? గూడూరు నుంచి. ఓకే, కంట్రీకి వస్తున్నారు ఈ వారం ఈ మార్కెట్కి. బైరెడ్డిపల్లి అక్కడికి వచ్చి అక్కడి నుంచి. ఓకే ఓకే, మీ నెంబర్ చెప్దామా? 630-11-533. ఓకే, సో బైరెడ్డిపల్లి మీదే. అక్కడి నుంచి అయితే మనకు గూడూరు నుంచి బైరెడ్డిపల్లికి వస్తాయండి. అక్కడ మార్కెట్ ఉంటుంది. సో అక్కడ అయిన తర్వాత కొన్ని పిల్లలు అయితే పుంగనూరు మార్కెట్కి అనేది తెస్తారనమాట. సో వీళ్ళ దగ్గర కంటిన్యూగా అయితే ఉంటాయండి. సో 3 months, 2.5 months ఆ విధంగా ఉండే పిల్లలు. 4 నెలలు ఉంటాయా? సో 4 నెలల పిల్లలు చెప్తున్నానండి. సో ఇట్లాంటి పిల్లలు కావాలంటే మాత్రం వీళ్ళైతే కాంటాక్ట్ వచ్చు. ఇప్పుడు ఎన్ని ఇచ్చారు మీరు? మొత్తం 65 ఇచ్చారు. ఎన్నో మీరు ఇక్కడ 30 దాకా అమ్మారు. ఓకే, పెట్టినా చెప్పినా. ఎంతమంది ఉన్నారు నా సబ్స్క్రైబర్స్? నా 30,000 మంది ఉన్నారు. 30,000 మంది. నేను ఛానల్ పెట్టినా. సో ఇవి చూసారు కదండి. సో దాని తర్వాత ఇవైతే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. ఒకసారి అన్న రేట్ అడుగుదాం. రేట్ అడిగే ఫైనల్గా అన్న నోటితో విందాం. అన్న ఏ చెప్పారన్న జత? 23.5. ఓకే, ఇందాక మీరు బేరంలో ఉంటే అందుకని మిమ్మల్ని అడగల, వేరే వాళ్ళు చెప్పారు. సరే ఒకసారి మిమ్మల్ని అడుగుదాం రేట్ అని. 23,500 రూపీస్ అని చెప్తున్నారండి జత మీద చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లలు కొంచెం పెద్ద సైజు పిల్లలు. మీ నెంబర్ ఇద్దామన్నా? ఫోన్ నెంబర్ ఇద్దామా? చెప్పండి. 99 66 91 60 27. మీ ఊరునా? ఏ ఊరు? బైరెడ్డిపల్లి. సో అన్న దగ్గర కంటిన్యూగా ఇట్లాంటి పిల్లలు అయితే ఉంటాయండి. ఇవి కాకపోయినా కూడా ఇలాంటి పిల్లలు అయితే ఉంటాయి బైరెడ్డిపల్లి. ఎవరైనా కావాలన్న వాళ్ళు అన్నకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూసుకోవచ్చు. ఇవైతే 23 అన్నారంటే ఇప్పుడు ఒక్కొక్క పిల్ల 11,000, 11,500 అట్లా చెప్తా ఉన్నారు. కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. సో మనమైతే కొంచెం క్రౌడ్లోకి పోదాం లోపలికి. చూద్దాం. వీడైతే ఒక 4 పిల్లలు పట్టుకున్నాడు అన్న. ఏం చెప్తారో ఏమో కనుక్కుందాం. 4లో సైజు కొంచెం ఒకటి పెద్ద ఉండే, ఒకటి చిన్నది అయితే ఉండేది. నా ఈ పెద్దదాన్ని ఏం చెప్తారన్నా? దీన్నే ఏం చెప్తారన్నా? 14,000. సో 14,000 రూపీస్ అని చెప్తున్నారని చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. ఈ బ్యాచ్లో ఇది పెద్ద పిల్ల అనమాట. సో చిన్నయ్య ఏం చెప్తారన్నా? చిన్నయ్య ఒకటి 9,000. ఓకే, ఇది వచ్చి 9,000 రూపీస్ అనేది ఒక్కొక్క పిల్లలు చెప్తాను. 3 పిల్లలు అయితే ఉన్నాయి. అదొకటి పెద్దది మాత్రం, దాన్ని మాత్రం 14,000 చెప్తాను. దీన్ని మాత్రం 9,000 రూపాయలు చెప్తాను ఒక్కొక్క పిల్లని. అది ఒక 6-7 నెలలు అయితే ఉంటుంది. ఇది ఒక 4.5 నెలలు 5 నెలలు అయితే ఉంటాయండి. సో మనకు 9,000 చెప్పినప్పుడు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 8 కిలోలు 9 కిలోలు రావచ్చు. అది 14,000 చెప్తాను. అది ఒక 13-14 కిలోలు రావచ్చు. సో ఒక కిలో ఇటు కూడా ఉండొచ్చు. బేరం కూడా తగ్గుతుంది అనమాట. ఈ జత ఏం చెప్తారన్నా? అన్న ఈ జత ఏం చెప్తారా? జత ఏం చెప్తారా? 27. 27,000 అయితే చెప్తానని చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లల జత మీద
27 అండి. సో పిల్లలు అయితే బాగున్నాయి, జంపులు అంతా బాగున్నాయి, నైస్గా ఉన్నాయి. 27 అన్నప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల 13,500 రూపాయలు అనేది ఈచ్ అని చెప్తానండి. 13,500 రూపీస్ అని చెప్తాను, కానీ చెప్పడం తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ఈ పిల్లలు చూస్తాం మనం. సో దాని తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ మేక పిల్ల 2 అయితే ఉన్నాయి. ఏ తరనా మేక పిల్లనే 12,000. మేక పోతు పిల్ల, మరక పిల్ల, పరం పిల్ల. ఓకే, ఫీమేల్ గోట్ కిడ్, ఫీమేల్ గోట్ అండి, 2 కలిపి 12,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పిల్లలు చూడండి సూపర్ ఉంది, మంచి కలరు, మంచి లుక్గా ఉన్నాయి కూడా. 12,000 రూపాయలు అని చెప్తాను, కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ మేక పిల్లల్ని. ఓకే, చెప్పడం అయితే 12,000 అనమాట, పర్వాలేదు, కొంచెం రీజన్గానే ఉంది. మేక పిల్ల 2 కలిపి 12,000 చెప్తాను అనమాట. దాని తర్వాత చూద్దాం. ఏం తరమ్మా ఇవి ఈ 2? ఏం తరనా 2 పొటేన్లేనా? 20,000 రూపీస్ అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ 2 పొటేన్లు. ఒక్కోటి మనకి 10,000 రూపాయలు అని చెప్తున్నారు, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట ఈ పిల్లల్ని. దాని తర్వాత ఇక్కడ ఒక పిల్ల అయితే ఉంది. ఏం చెప్పారన్నా? ఏం చెప్తారదని? 11,000 పొటేలే కదా. సో 11,000 రూపీస్ అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పొటేల పిల్లని. 11,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది, 6 నెలలు 7 నెలలు అయితే ఉంటుంది. ఒక 13-14 కిలోలు రావచ్చు. సో చెప్పడం అయితే 7,000 రూపాయలు ఉంది, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. అదే. దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో అంతా ఒక 8 నెలలు 8.5 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. సో తల ఏం చెప్తారో కనుక్కుందాం. ఒకటి ఏం చెప్తారన్నా? 13,000. ఓకే, ఒకటి ఈచ్ వన్ 13,000 రూపీస్ చెప్తున్నాడు. ఫర్ పేరు వచ్చి 26,000 అయితే చెప్తారనమాట. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 26,000 రూపాయలు అనేది జత మీద చెప్తుంటారు. సో ఒక్కొక్క పిల్ల మనకి 8 నెలలు ఆ విధంగా ఉంటాయి. కిలోలు మనం మాట్లాడుకుంటే ఒకటి ఒక 13-14 కిలోలు, లేదంటే 15 కిలోల మధ్యలో అయితే వస్తాయన్నమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుందన్నమాట. దీని ఏం చెప్పారన్నా? 17,000 రూపీస్ అని చెప్తున్నారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇది బండూరు పొట్టేలా మామూలు మనదేనా? ఇక్కడ బండూరు పొట్టేలా ఇది కాదు, మామూలుదే, కాకపోతే కలర్ వేరే ఉన్నది. ఓకే, అంతా ఒక 9 నెలలు 8.5 నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి. సో మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 17 కిలోలు వస్తుందనా? 17 కిలోలు వస్తుందా? ఓకే, 17 కిలో మీట్ అయితే రావచ్చు అని చెప్తున్నాడు. సో కిలో ఇటు కూడా ఉండొచ్చు అనమాట. సో అదే అండి, ప్రజెంట్ మనం పొంగనూరు మార్కెట్ అయితే ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్లో వస్తామని చూసుకోవచ్చు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే మనకు చాలా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ లెంత్ వీడియో డ్యూరేషన్ అనేది రావడం లేదు, సో చూడటం లేదనుకుంటున్నాను. దానివల్ల వీడియో డ్యూరేషన్ కాస్త తగ్గించి మనం వీడియోలు చేద్దాము.